హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు చికెన్ గ్రేవీ కర్రీ ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ మెథడ్ బ్యాచిలర్స్కి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మీరు స్పీడ్లో ఉన్నప్పుడు కానీ ఎక్కడన్నా వెళ్ళేటప్పుడు కానీ త్వరగా వంట చేసుకొని తినాలంటే ఈ మెథడ్ మీరు వాడుకోవచ్చు. ఫస్ట్ స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని దాచిన చెక్క, లవంగాలు, ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ మనకు నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు. కొందరు చిన్న కట్ చేసుకుంటారు, కొందరు పెద్ద కట్ చేసుకుంటారు. కానీ చిన్న కట్ చేస్తే గ్రేవీ బాగా వస్తుంది, టేస్టీ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతాయి కదా. సో ఇట్లా ఆనియన్ వేసుకున్న తర్వాత దాన్ని కలుపుకొని అందులో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఈ మిక్స్ని మంచిగా కలుపుకోవాలి ఒకసారి. ఆనియన్స్ కొద్దిగా ఉడికిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత అందులోకి కొంచెం కారము, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. స్పైస్ అనేది మీ ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోవచ్చు. కొందరు ఎక్కువ కారం తినే వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు, కొందరు తక్కువ వేసుకుంటారు. ధనియాల పొడి, ఇవన్నీ వేసుకొని కలుపుకొని ఆనియన్ ఫ్రై అయిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని కొద్దిసేపు వదిలేయాలి, లైక్ ఒక 5 minutes. 5 minutes అయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే కొద్ది గ్రేవీ లాగా ఫామ్ అవుతుంది. అందులో మళ్ళీ కొద్దిగా కర్డ్ని, కొంచెం వాటర్ని, అంటే మీకు లైట్గా ఒక పూరీలో షోర్వా లాగా రావాలంటే కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగు మరీ ఎక్కువ వేసుకోకూడదు, అప్పుడు పుల్లగా అయిపోతుంది టేస్ట్. కొంచెం వేసుకోవాలి, వేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే పెరుగు గడ్డలుగా ఫామ్ అవుతుంది కదా, దాన్ని అట్లా కాకుండా మెత్తగా కలుపుకోవాలి మొత్తం గ్రేవీని సమానంగా. కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 minutes వెయిట్ చేయాలి. సో ఇప్పుడు ఇందులోకి చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ని ముందే మంచిగా కడిగి పెట్టుకుంటే రెడీగా త్వరగా అయిపోతుంది. మళ్ళీ ఈ గ్రేవీ మొత్తం చికెన్కు పీసెస్కి పట్టేలాగా ఒకసారి మంచిగా కలపాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీరు మూత పెట్టేసేసుకొని విజిల్ పెట్టుకోవాలి. చూడండి, నేను విజిల్ పెడుతున్నాను ఇప్పుడు. సో ఒక 5 whistles వచ్చిన తర్వాత మీకు మంచి చికెన్ షోర్వా రెడీ అయిపోతుంది. అప్పుడు దాన్ని సర్వ్ చేసుకోవడమే ఇంకా. సో ఇది ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై ఈజీగా చేసుకునే మెథడు. ఈ వీడియో మీకు అక్కడక్కడ కొంచెం లాగింగ్ అనిపించవచ్చు, ఎందుకంటే నేను మిక్సింగ్, ఫ్రైయింగ్ కూడా డీటెయిల్గా రికార్డ్ చేశాను కాబట్టి కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మళ్ళీ ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలంటే మీరు నా ఛానల్ MCVT ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.